సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 మంది మాత్రమే ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారంటే క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కూటమి గెలుపు వెనక ఈవీఎంలు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై కొందరు నాయకులు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఈ నెల 19న ఒంగోలు పరిధిలో ఈవీఎంలను తిరిగి లెక్కించనున్నారు. ఈలోపే వైసీపీకి సూపర్ గుడ్ న్యూస్ అందింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా ఘన విజయం సాధించినట్లే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే సస్పెన్స్కు టీడీపీ తెరదించింది. పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆ జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వైసీపీ బలంగా ఉండడంతో టీడీపీ నాయకులు గెలుపుపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు ఈ ఎన్నిక నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో కూటమి నుంచి ఎవరూ నామినేషన్ను దాఖలు చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఫలితంగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇక లాంఛనప్రాయంగానే కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 838 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లు ఉండగా వైసీపీకి 538 సభ్యుల బలం ఉంది. పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని తేలడంతో చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పార్టీ కార్పొరేటర్లను చేజారకుండా కాపాడుకోవడంలో జగన్ సక్సెస్ అవ్వడంతో టీడీపీ నేతల ఆటలు సాగలేదు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించారు.